మన శత్రువైన సాతాను ద్వారా దేవుని పిల్లలమైన మనకి అనేక శోధనలు ఈ భూమి మీద వస్తాయని దేవుడే చెప్పాడు. శోధన అంటే శ్రమలు. శోధన అంటే ఏంటి? శ్రమ. ఈ శ్రమలు మనకి ఎప్పటి వరకు వస్తాయి అని అంటే, ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం దేవుని పిల్లలంగా దుష్టుడైన సాతాను చేత ఏదో ఒక సమస్య చేత మనం శోధించబడుతూనే ఉంటాం. ఏదో ఒక సమస్య చేత శోధించబడుతూనే ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నంతకాలం సాతాను మనతో యుద్ధం చేస్తూ ఉంటాడు, మనతో పోరాడుతూ ఉంటాడు. ఎందుకనంటే మనల్ని ఏదో ఒక సమస్యలు విరికించి ఏదో ఒక శోధన మనకు తీసుకొచ్చి మనల్ని శోధనలో పడేయాలని చూస్తాడు. అంటే పాపములో పడవేయాలని చూస్తాడు. మనల్ని పాపంలో పడేశాడు అనుకోండి, మనం దేవునికి దూరం అయిపోతాం కదా. పాపముతో ఉన్న మనము పరలోకం చేరకుండా నరకానికి వెళ్ళిపోతాం కదా. అందుకు వాడు ఏదో ఒక విధంగా సమస్య మనకు రప్పించి శోధన కలిగించి మనల్ని విశ్వాసములో నుంచి తప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? మనం భూమి మీద ఉన్నంత కాలం. అంటే సాతాను మనం శోధిస్తూనే ఉంటాడా? చెప్పండి, శోధిస్తూనే ఉంటాడా? శోధిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రభువే చెప్పారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. ఏం కలుగుతుంది? శ్రమ. చదవండి ఆ మాట. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 33వ వాక్యం చదవండి. 33వ వాక్యం. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 33వ వాక్యం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఏం కలుగుతుంది? శ్రమ. చూసారా? లోకంలో తన పిల్లలైన వారికి ఏం కలుగుతుందట? శ్రమ. ఎవరి ద్వారా ఈ శ్రమలు వస్తాయి? మన శత్రువైన సాతాను వలన ఈ శ్రమలు మనకి వస్తాయి. ఎందుకు శ్రమలు రప్పిస్తాడు? మనల్ని విశ్వాసంలో నుంచి తొలగించటానికి, మనల్ని విశ్వాసంలో నుంచి తొలగించటానికి. విశ్వాసంలో నుంచి మనం తొలగిపోతే ఏమైపోతుంది? విశ్వాస భ్రష్టులం అయిపోతాం. విశ్వాస భ్రష్టులం అయిపోతే మనం పరలోకానికి చేరుకోలేము. అంటే టోటల్గా వాడి ఉద్దేశం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలమైన మనము ఆ దేవుడు ఉన్నటువంటి పరలోకం చేరుకునే దానికి వీల్లేదు. మనందరం కూడా అపవాదితో కలిసి నరకానికి వెళ్ళిపోవాలనేది ఆడ ఆశ. కొంతమంది అంటారు కదా, నాకు దక్కనిది వాడికి దక్కడానికి వీల్లేదు అంటారు కదా. అలా సాతానుకు దక్కనిది ఏంటంటే పరలోకం. వాడికి ఎలాగో పరలోకం దక్కలేదు కదా, కాబట్టి నాకు దక్కని పరలోకం దేవుని పిల్లలకు కూడా దక్కకూడదు అని వాడు మనల్ని అనేక శ్రమలతో, సమస్యలతో, శోధనలతో, బాధలతో మనల్ని బాధ పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మరి శోధనలు వస్తూ ఉన్నాయనుకోండి, ఆ శోధనలో మనం విసిగిపోయి ఆ శోధనకు లోబడి దేవుని మీద సనగటం, గొనగటం మొదలుపెట్టామనుకోండి, ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళగలమా?
ఆ దేవునితో సహవాసం చేయగలమా? ఆ దేవుని మాట వినగలమా? లేము. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి వాడు అనేక శ్రమలను శోధనలను ఎందుకు తీసుకొస్తున్నాడంటే విశ్వాసములోంచి మనల్ని తప్పించాలని, పరలోక రాజ్యం చేరకుండా ఆ నిత్య నరకానికి మనల్ని పంపించాలని అనేక శోధనలు మనకి అతడు తీసుకొస్తున్నాడు. ప్రభు చెబుతున్నాడు కదా, లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పి ఏమంటున్నాడు కింద? లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు చెప్పండి అమ్మా. హల్లెలూయా. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ఎలా ఉండాలట? ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. అని నేను లోకమును జయించాను, నేను లోకాన్ని జయించాను. ఎందుకంటే యేసు ప్రభు వారికి కూడా లోకంలో శ్రమలు కలిగాయా? చెప్పండి, కలిగాయా? ఆయన కూడా శ్రమలు కలిగాయి. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మహారోదనలతో కన్నీళ్లతో కదా, మహారోదనలు కన్నీళ్లు విడుచుచు ప్రార్థన విజ్ఞాపనలు చేశాడట. ఆయన తన సేవా జీవితంలో ఎక్కడ సంతోషపడినట్లుగా మనం చూడం, అంటే నవ్వినట్లుగా మనం చూడం. చాలా చోట్ల ఆయన ఏడ్చినట్లుగా చూస్తాం, మనం చాలా చోట్ల బాధపడినట్లుగా చూస్తాం. ఎందుకంటే ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజల పెద్దలు, సద్దుకైలు అనేటి కొన్ని తెగల వాళ్ళు, కొన్ని గుంపుల వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు వారిని అడుగడుగున హింసించారు, చిత్రహింసలు పెట్టారు, ఆయన్ని మాటలతో బాధ పెట్టారు, ఎన్నో నిందలు పెట్టారు, ఎన్నో నిష్ఠూరమైనటువంటి మాటలు మాట్లాడారు. ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళకి యేసు ప్రభు వారికి ఎప్పుడు ఏదొక వాగ్వాదం జరుగుతూ ఉండేది. వాళ్ళే కదిలించి ఏదోటి గొడవ రేపేవాళ్ళు. ఎన్నోసార్లు ప్రభువుని కొట్టాలని చూశారు, ఎన్నోసార్లు చంపాలని కూడా చూశారు వాళ్ళు. అంటే సాక్షాత్తు దేవుడే మనిషి రూపంగా భూమి మీదకి వస్తే మనిషి రూపంలో ఉన్నటువంటి దేవునికి కూడా లోకంలో శ్రమ తప్పలేదు. ఎందుకంటే లోకమంతా కూడా ఎవరి యందుందో తెలుసా? దుష్టుని యందున్నది. ఎవరి యందుంది? లోకమంతా ఎవరి యందుంది అంటే లోకం అంతా కూడా ఎవరు హస్తం చేసుకున్నారు? సాతాను తన హస్తంలో బంధించాడు. లోకమంతా దుష్టుని యందుంది. కాబట్టి దుష్టుడైన సాతాను లోకములో ఉన్నటువంటి దేవుని పిల్లలని బాధ పెడుతూ ఉంటాడు. ఎందుకంటే రాజ్యం ఆడిదే కదా భూమి మీద, అందుకే వారిని బాధ పెడుతూ ఉంటాడు. అలా యేసు ప్రభు వారు కూడా మానవ రూపంలో భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? బాధ పెట్టాడా? చెప్పండి. శోధించాడా? శోధించాడు. ఒకసారి ఇలాగే ఆయన యోర్దాను నదిలో బ్యాప్టిజం పొందిన తర్వాత ఆయన ఒడ్డుకొచ్చినప్పుడు దేవుని ఆత్మ ఆయన్ని అరణ్యానికి కొనిపోయింది. అలా తీసుకువెళ్ళిన తర్వాత ఆ అరణ్యంలో 40 రోజులు రాత్రి పగలు అరణ్యంలోనే ఆయన తండ్రి చెప్పినవన్నీ ఉంటూ నేర్చుకుంటున్నాడు. ఈ 40 రోజులు కూడా వాడు ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు వారిని అరణ్యంలో శోధిస్తూ వచ్చాడు. 40 రోజులు కూడా శోధించాడు. చివరికి 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత వాడు ఏం చేశాడంటే ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగించుకున్న తర్వాత యేసు ప్రభు వారు ఆకలిగా ఉంటే వాడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. శోధిస్తున్నాడు, చూడండి, శోధిస్తున్నాడు. అంటే ఇప్పుడు వాడు చెప్పినట్లుగా యేసు ప్రభు వారు రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తింటే ఏమవుతుంది? వాడి మాట విన్నట్టుగా ఉంటుంది కదండి, అవునా కదా? అంటే
దేవుడు యేసు ప్రభు వారికి, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారికి ఏదైతే శక్తిని, ప్రభావాన్ని ఇచ్చాడో, మహిమనిచ్చాడో, ఆ మహిమను తన స్వప్రయోజనం కోసం వాడుకోమంటున్నాడు సాతాను. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. ఇప్పుడు యేసు ప్రభు సాతాను శోధించినప్పుడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినని శోధించినప్పుడు అలాగే చేసుకుని తిన్నాడా? చెప్పండి. ఒకవేళ అలా తిని ఉంటే ఆ శోధనకు ఆయన లోబడిపోయినట్టుగా ఉండేది, అంటే ఓడిపోయినట్టుగా అయిపోయేది. కానీ ఆయన శోధనకు లోబడ్డా? చెప్పండి. శోధన యందు నిలిచి జయిస్తున్నాడు. శోధన యందు నిలిచి జయిస్తున్నాడు. రెండోసారి ఆడేం చేశాడు తెలుసా? యేసు ప్రభు వారిని ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్ళి లోకరాజ్యాల మహిమను కనపరిచాడు ఆయనకి. చూడు, ఈ లోకరాజ్యాల మహిమంతా చూడు, దీని మీద అధికారం నాకు ఇవ్వబడింది, దాని వైభవాన్ని చూడు, నువ్వేమీ లేదు, నా కాళ్ళకు మొక్కు, నన్ను పూజించు, నాకు దండం పెడితే చాలు, ఈ లోకరాజ్యాలన్నీ కూడా నీ హస్తగతం చేస్తాను. నీవిలా కష్టపడాల్సిన అవసరత లేదు, సిలువ మరణానికి వెళ్ళాల్సిన అవసరత లేదు, ఇలా ఉపవాసాలని ప్రార్థన చేయాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రజలను విడిపించడానికి కదా నువ్వు వచ్చావు. కాబట్టి నా కాళ్ళకు దండం పెట్టు, నేను ఈ లోకాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. అసలు ప్రారంభం నుంచి కూడా ఈయన మనసులో ఉంది అదే, దేవుడు కూడా నాకు మొక్కాలి అని కదండి. ప్రారంభం నుంచి వీడి మనసులో ఉందేంటి? దేవుడు కూడా నాకు మొక్కాలి. అదే ప్రారంభం నుంచి వాడుకున్న ఆశ. కానీ ప్రభు ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కి ఆయనని మాత్రమే సేవించాలని రాయబడి ఉంది అన్నాడు. గట్టిగా చెప్పకూడదా? దేవునికి స్తోత్రం చెయ్యుదా? హల్లెలూయా. ఫస్ట్ శోధన జయించాడు, రెండవ శోధన కూడా జయించడం లేదా? జయించాడు. ఫస్ట్ శోధన ఏంటి? శరీరాశ. ఏంటి? శరీరాశ. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినంటే ఏంటి? శరీరాశ. రెండవ శోధన ఏంటి? నేత్రాశ కలిగిస్తున్నాడు. ఎవరికి? యేసు ప్రభుకే. యేసు ప్రభువే పెద్ద బోధకుడు కదా. ఆ బోధకుడైన యేసు ప్రభువుకే వీడేం చేస్తున్నాడు? శోధకుడు బోధ చేస్తున్నాడు. అంటే యేసు ప్రభు అంతటి వాణ్ణి వాడు ఏం చేశాడు? శోధించాడు. ఎక్కడ? భూమి మీద. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు అంతటి వాడిని ఏం చేశాడు? భూమి మీద శోధించాడు. శోధించి ఆ శోధనకు ఆయన లోబడాలని కోరుకున్నాడు. అతన్ని, ఆ యేసు ప్రభు వారిని ఏదో ఒక విధంగా జయించాలి అనుకున్నాడు. కానీ 2 శోధనలు పెట్టాడు. 2 శోధనలు కూడా యేసు ప్రభు వారు జయించారు. ఇక మూడోసారి ఆడు ఏం చేశాడంటే, యెరూషలేము యొక్క దేవాలయపు శిఖరం మీద ఆయన్ని తీసుకెళ్ళి శిఖరం మీద నిలబెట్టి, ఇక్కడ నుంచి దూకు, దేవుడు దేవదూతలను పంపించి నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను కాపాడుతాడు అన్నాడు. అంటే ఇదేంటో తెలుసా? జీవపు డంబం. మూడోది ఏంటి? జీవపు డంబం. మొదటి ఏం కలిగించాడు? శరీరాశను కలిగించాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినని శరీరాశను కలిగించాడు. యేసు ప్రభు వారు ఆ శోధనకు లోబడ్డా? జయించాడా? జయించాడు. రెండవ శోధన ఏంటి? నేత్రాశ కలిగించాడు. లోకరాజ్యాల మహిమంతా చూపించాడు. చూడు ఎంత అందంగా ఉందో, ఎంత వైభవంగా ఉందో చూడు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. కానీ ప్రభువు ఆ శోధన కూడా లోబడలేదు, దాన్ని కూడా జయించాడు. ఇక మూడవది జీవపు డంబం, అంటే గర్వం. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు తన డంబాన్ని ప్రదర్శించాలి.
ఎలా సాతానుగా నేనంటే ఏమనుకుంటున్నా, ఈ మాత్రం కూడా ఎక్కడి నుంచి తోకలేను అనుకుంటున్నావా అని అక్కడి నుంచి వెంటనే దూకేశాడా? చెప్పండి, దూకలేదు. అంటే వాడు చెప్పింది ఏది కూడా ప్రభు చేయలేదు. ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువుని శోధించకూడదు, వెళ్ళిపో అన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడైన ప్రభువుని శోధించదు, వెళ్ళిపో. గద్దించాడు, పారిపోయాడు వాడు. అంటే అప్పటికి ఇంకాడికి అవకాశం లేదు. 3 సార్లు అంటే శరీరాశను ఎరేశాడు, నేతనాశను ఎరగా వేశాడు, జీవపు డంబాన్ని ఎరగా వేశాడు. 3 శోధనలు కూడా ప్రభు ఏం చేశాడు? జయించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా అప్పుడు శోధనలు జయించాడు కదా ప్రభు. అలాగని ప్రభువుని విడిచిపెట్టాడు అనుకుంటున్నారు వాళ్ళు? విడిచిపెట్టాడా? అప్పటి వరకు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరలా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరలా అవకాశం ఎక్కడొచ్చింది? యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తుంటే పరిసయ్యులు, సద్దుకైలు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, ప్రజల అధికారులు వీళ్ళంతా ఉన్నారే, వాళ్ళని రేపాడు యేసు ప్రభు వారి మీదకి. చూసారా? అక్కడ అరణ్యంలో శోధించాడు. ఆ శోధనకు ప్రభువు లోబడలేదని చెప్పేసి వదిలిపెట్టాడా? మరలా అవకాశం కోసం ఎదురు చూశాడు. చూస్తే ఎప్పుడు అవకాశం దొరికింది? యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో వాడికి అవకాశం దొరికింది. అప్పుడు ఆ పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, ప్రజల అధికారులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా కూడా ఏం చేసేవాళ్ళు? యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఆయన సువార్తను ప్రకటించేవాళ్ళు కాదు. ఆయన ఏదైనా కార్యం చేస్తే ఆ కార్యాలు చేయనిచ్చేవాళ్ళు కాదు. ఇలా పరిసయ్యుల్లో, సద్దుకైల్లో, పెద్దల్లో, అధికారుల్లో, ప్రధాన యాజకుల్లో ఉండి యేసు ప్రభు వారు చేస్తున్న బోధనలు అడ్డుకుంది ఎవరు? సాతాను. అంటే యేసు ప్రభు వారిని వాడు ఏం చేస్తున్నాడు? శోధిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఏదో ఒక సమయంలో నాకు లోబడిపోతాడు అని. కానీ యేసు ప్రభు వారు వాళ్ళు పెడుతున్న శ్రమలకి, నిందలకి, బాధలకి, అవమానాలకి ఆయన లోబడ్డా? చెప్పండి. లోబడిపోయి తండ్రికి ప్రార్థన చేశాడా? తండ్రి, నీవు నాకు అప్పగించిన పని భూమి మీద నేను చేయలేకపోతున్నాను. నువ్వు అప్పగించిన పని నేను చేస్తుంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరూ నన్ను ఎదుర్కొంటున్నారు, నాకు అడ్డుపడుతున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు, నా మీద నిందలు మోపుతున్నారు, నన్ను రాళ్ళతో కొట్టాలని చూస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు. కాబట్టి నేను ఈ భూమి మీద సేవ చేయలేని బాబు, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అన్నాడా? ఒకవేళ అలా ప్రార్థన చేసి ఉంటే ఆయన శోధనకి లోబడినట్టే కదండి, అవునా కదా? శోధనకు లోబడినట్టే కదా. కానీ ఎక్కడైనా సాతాను శోధనకి ఆయన లోబడ్డా? ఆయన జీవితంలో ఎక్కడైనా చెప్పండి. నిందలు మోపిన, అవమానాలు కలిగిన, శ్రమలు వచ్చిన, ఆకలి దప్పులు కలిగిన, ఎన్నోసార్లు ఆయన కొట్టాలనుకున్నా, ఎన్నోసార్లు ఆయన చంపాలి అని అనుకున్నా, ఎక్కడ ఏ శోధనకైనా లోబడలేదు. శోధనలో నిలబడి ప్రతి శోధన ఆయన ఏం చేశాడు? జయిస్తూ వచ్చాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా? హల్లెలూయా. ప్రతి శోధన అయినా జయిస్తూ వచ్చాడు. ఎక్కడ రాజీ పడలేదు సాతానుతో, లోకంతో ఎక్కడ రాజీ పడలేదు. ప్రతి శోధన జయిస్తూ వచ్చాడు. అంటే తండ్రి తనకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉందో, ఏ పనులు భూమి మీద చేయమని తండ్రి తనకి ఈ లోకాన్ని పంపించాడో ఆ పనులన్నీ కూడా ఎన్ని శ్రమలు, శోధనలు, నిందలు, బాధలు, అవమానాలు కలిగిన ఆ తండ్రి పనిని తుదముట్టించాడు. అవునా కదా? చివరికి వాడు చేసిన ప్లాన్ ఏంటో తెలుసా?
సిలువ మరణం. సాతాను శోధన ఏంటి? సిలువ మరణం. చివరిగా ఇక ఇలా కాదని ఈయన చంపేయాలి, ఇక ఈ భూమి మీద లేకుండా చేయాలేనని సాతాను ఏం చేశాడు? సిలువ మరణాన్ని కలిగించాడు. అధికారుల ద్వారా ఏం చేశాడు? సిలువ మరణం వేయించారు. నిజానికి సిలువ మరణం పొందటానికి ఆయన ఏ తప్పు చేయలే. ఆయన సిలువ మరణాన్ని వేసింది ఎవరు? రోమా గవర్నర్ పిలాతు. పిలాతు 3 సార్లు కూడా ఏమన్నాడు యేసుప్రభు వారి గురించి? ఈయన యందు నాకు ఏ దోషం కనిపించట్లేదు. ఎలా శిక్షించాడు నేను ఇన్ని? న్యాయస్థానాలు తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి ఉన్నాయి కదండి. నిర్దోషులను శిక్షించడానికి కాదు న్యాయస్థానాలు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి న్యాయస్థానాలు. మరి యేసు ప్రభు వారు ఏ తప్పు చేశారు చూసారా? అయితే రోమా గవర్నర్ అయిన పిలాతు ఈయన నిర్దోషని 3 సార్లు సాక్ష్యం ఇచ్చిన ఆనాటి యూదులు, ఆ ప్రధాన యాజకులు, పరిసయ్యులు, పెద్దలు, శాస్త్రులు వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఆయనను సిలువ వేయండి అని కేకలు వేశారు కదండి. వారి కేకలే గెలిచెను అని ఉంటుంది బైబిల్లో. అంటే వారిలో ఉండి వారిని ప్రేరేపించింది ఎవరు చెప్పండి? ఆనాటి యూదుల్ని ప్రేరేపించింది ఎవరు? యేసు ప్రభు వారిని సిలువనేయమని సాతాను ప్రేరేపించి వాళ్ళు గట్టిగా కేకలు వేయటం వలన పిలాతుకు భయం వేసింది. అంటే వీళ్ళందరూ ఏకంగా ఒకటే అరుపులుగా అరుస్తున్నారు గట్టిగా. వీళ్ళు చెప్పింది నేను చేయకపోతే నా ఉద్యోగం పోతుందేమో, నా అధికారం పోతుందేమో అని భయపడి ఏం చేశాడు? నిర్దోషి అయినటువంటి యేసు ప్రభు వారికి సిలువ శిక్ష వేశాడు. అవునా కదా? ఆ తర్వాత ఆయన ఏం చేశారు? కొరడాలతో కొట్టి, పిడిగుద్దులతో గుద్ది కదండి, ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ముఖాన ఉమ్మి, న్యాయస్థానాల్లో ఆయన్ని అటు ఇటు దోషిగా తిప్పి, ఆయన చేతుల్లో ఆ కాళ్ళల్లో మేకులు కొట్టి, ప్రక్కలో బల్లెపోటు పొడిచి, ఈ విధంగా ఆయన చిత్రహింసలు పెట్టి ఆయన చనిపోతున్న క్షణంలో కూడా ఇంకా ఏం చేశారట? అపహాస్యం చేశారు. అంటే ఇంకా కోపం చల్లారలేదు వాళ్ళకి. చివరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, ఇప్పుడు ఈ సిలువ మీద నుంచి దిగిరా, ఇప్పుడు ఈ సిలువ మీద నుంచి నువ్వు దిగి రాగలిగితే ఇప్పుడు మేమందరం నిన్ను నమ్ముతాము అన్నారు. అవునా కదా? దిగొచ్చాడా? దిగి రాలేడా? ఆయన రాగలడు, అప్పుడేం దిగి రాగలడు. కానీ ఎందుకు దిగి రాలేదు అని అంటే, యేసు ప్రభు వారు మనందరి పాపాల నిమిత్తము చనిపోవాలి, అది తండ్రి చిత్తం. యేసు ప్రభు వారు మనందరి పాపాల నిమిత్తం ఏమైపోవాలి? చనిపోవాలి. ఆయన తండ్రి చిత్తం అది. మరి ఆయన చనిపోతేనే మనకి పాప శాప విమోచన కలుగుతుంది, లేకపోతే మనకి శాప విమోచన లేదు. అది ఆయనకు బాగా తెలుసు. కానీ ఆయన అపహసిస్తున్న వారికి ఈ విషయం తెలుసా? చెప్పండి. ఆయనను అపహసిస్తున్న వారికి ఈ విషయం తెలుసా? తెలీదు. తెలియక వాళ్ళు రకరకాలుగా అపహాస్యం చేస్తున్నారు. కానీ అక్కడ కూడా ఆయన ఆ శోధనని, అంటే చివరి వరకు, తన కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా ఏం చేశాడు? శోధన జయిస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. శోధనలో నిలబడ్డాడా, పారిపోయాడా? చెప్పండి. శోధనలో నిలబడ్డాడా, పడిపోయాడా? నిలబడ్డాడు. శోధనలో నిలబడి శోధనను జయించాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా? హల్లెలూయా. శోధనలో నిలబడి ఏం చేశాడు? శోధనని జయించాడు. అలా శోధనలో నిలబడి శోధనని జయించిన ప్రభు మనకేం చెప్తున్నాడు? నేను లోకమును జయించాను, మీరు భయపడకండి. అంటే లోకము నన్ను ఎరగలేదు కాబట్టి నన్ను నమ్ముకున్న మిమ్మల్ని కూడా లోకం ఎరగదు.
లోకంలో నాకు శ్రమ కలిగినట్టే నన్ను నమ్ముకున్న మీకు కూడా ఏం కలుగుతుంది? శ్రమ. జాగ్రత్తగా వినండి, శ్రమ కలుగుతుంది. అయినను మీరు భయపడొద్దు అంటున్నాడు. ఎలా ఉండాలట? ధైర్యముగా ఉండాలట. ధైర్యముగా ప్రభువుని వెంబడించాలట. స్తోత్ర, హల్లెలూయా. అలా జయించినటువంటి యేసు ప్రభు వారికి తండ్రి ఏమిచ్చాడు? సింహాసనం అండి, సింహాసనం. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చునే అర్హత ఆయనకు దక్కింది కదా. అలాగే మనకు కూడా శోధనలు వస్తాయని చెప్తున్నాడుగా. మనలో కూడా సాతాను, యేసు ప్రభు అంతటి వాడిని సాతాను ఏం చేశాడు? శోధించాడు. ఎప్పటి వరకు శోధించాడు? ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు ఆయన్ని శోధిస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడైనా ఆయన శోధనకు లోబడ్డా? శోధనలో పడిపోయాడా? చెప్పండి. శోధనలో వస్తున్నాయని పారిపోయాడంటే ఎక్కడ అటువంటిది జరగలేదు. శోధనలో నిలబడి శోధనను జయించాడు. ఎక్కడ తండ్రి మీద సనిగాడా, గొనిగాడా? చెప్పండి. నా వల్ల కాదు బాబోయ్ అని నేను వచ్చేస్తున్నాను అన్నాడా? చెప్పండి. లేదు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. అందుకే ఆయన సిలువలో ఒక మాట పలికాడు కదా, సమాప్తమైనది. ఏమన్నాడు? సమాప్తమైనది తండ్రి అన్నాడు. అంటే నీవు నాకు అప్పగించిన పనులన్నీ చేసేసాను. మరి తండ్రి అప్పగించినటువంటి పనులు చేస్తున్నప్పుడు ఆయనకు శ్రమలు రాలేదా? శోధన రాలేదా? నిందలు రాలేదా? అవమానాలు రాలేదా? చెప్పండి. వచ్చాయా? వచ్చాయి. కానీ వాటన్నిటినీ జయిస్తూనే తండ్రి పని చేస్తూ వచ్చాడు. తండ్రి ఎదుట నమ్మకంగా సేవ చేశాడు. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? దీన్ని బట్టి దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడు? అందుకే మన గురించి ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండండి. నేను లోకాన్ని జయించాను. నన్ను చూడండి, నేను లోకాన్ని జయించాను కదా. నేను ఎలా లోకాన్ని జయించానో మీరు కూడా అలాగే లోకాన్ని జయించాను. ఎందుకంటే లోకాన్ని జయించిన నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లోకాన్ని జయించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరికి తోడుగా ఉంటారు? మనకు తోడుగా ఉంటాడు. ఇక ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? ఏ సమస్యకు భయపడాలి? కదండి. దేనికి భయపడాల్సిన అక్కర లేదు. కాబట్టి మనం కూడా ప్రతి శోధన, మన జీవితంలో సాతాను కలిగించే ప్రతి శోధనను మనం ఏం చేయాలి? జయించాలి. శోధనలో నిలబడి ఉండాలి. మనం ఫస్ట్ ఏం చేయాలి? ఏదైనా శోధనతో, ఏదైనా శ్రమతో, సమస్యతో శోధించబడుతున్నాం అనుకోండి, ఆ శోధనలో మనం నిలబడి ఉండాలి. తప్పిపోకూడదు, పడిపోకూడదు. ఆ శోధనలో నిలబడి ఏం చేయాలి? ఆ శోధనను మనం జయించాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఏమన్నారు? ఒక మాట చదవండి. అపోస్తలుడైన పేతురు గారు ఏమన్నారు? చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం దగ్గర నుంచి చదవండి. 12వ వాక్యం. ప్రియులారా, మిమ్ములను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. చూసారా ప్రియులారా, అగ్ని వంటి శ్రమలు మీకు కలిగినప్పుడు అంటున్నాడు. ఏంటట? మళ్ళా చదవయ్యా. మిమ్ములను శోధించుటకు. చూడండి, మిమ్మల్ని శోధించుటకు అంటే మనకు కూడా శోధనలు ఉన్నాయా? చెప్పండి అమ్మా, ఉన్నాయా? ఉన్నాయి. అయ్యి బాబోయ్, లోకంలో మేము పడే శ్రమలు చాలక మళ్ళీ ఈ కూడా యోగ శోధనలు అనుకుంటున్నారా? అనుకొని వెనకంజ చేశారనుకోండి, మీరు ఓడిపోయినట్టే. వెనకంజ వేస్తే శోధనలో మీరు పడిపోయినట్టు, అంటే పాపం చేసినట్టే. శోధనలో పడిపోవటం అంటే పాపం చేయటమే. అంటే శోధనలో పడిపోయినటువంటి వాడు ఏం చేస్తాడు? దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడు. అలాగని లోకంలో
లోక సంబంధమైనటువంటి వారికి శ్రమలు లేవా? వాళ్ళకి ఉన్నాయి. కానీ మనం ఏ శ్రమలు అనుభవిస్తున్నాం? నీతి నిమిత్తము శ్రమలు అనుభవిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేని నిమిత్తం శ్రమలు అనుభవిస్తున్నాం? నీతి. మన నీతి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే దేవుని నిమిత్తము మనము శ్రమల్ని అనుభవిస్తున్నాం. లోకంలో అనుభవించే శ్రమలు వేరు. మన జీవనోపాధి కోసం, మన శరీరాన్ని పోషించుకోవడానికి, మన శరీరానికి బట్టలు సంపాదించుకోవడానికి, తిండి సంపాదించుకోవడానికి, మన శరీరానికి ఒక గూడు సంపాదించుకోవడానికి, పిల్లలను చదివించడానికి కదండి, రకరకాలుగా మన శ్రమలు అనుభవిస్తాం కదండి. ఈ శ్రమలు వేరు, ఈ శ్రమలు వేరు. వీటి వలన ఏ ఉపయోగం ఉండదు. ఈ జానడ కప్పుడు నింపుకోవడం తప్ప, ఈ శరీరాన్ని క్షణమాత్రం సుఖపెట్టుకోవడం తప్ప దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదు. కానీ క్రైస్తవులంగా మనం ఏ శ్రమను అనుభవిస్తున్నాం? ఎవరి గురించి శ్రమను అనుభవిస్తున్నాం అంటే నీతి నిమిత్తము శ్రమను అనుభవిస్తున్నాం. దేని నిమిత్తం? నీతి నిమిత్తం. అంటే దేవుని నిమిత్తం శ్రమ అనుభవిస్తున్నాము. ఆమేన్. నీతి నిమిత్తం శ్రమ అనుభవించేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతి నిమిత్తం శ్రమ అనుభవించేవారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని చెప్తున్నాడు. అంటే దేవుని నిమిత్తం మనం శ్రమలు, శోధనలు, నిందలు, బాధలు వీటిని అనుభవించినప్పుడు వాటి వలన మనకు కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసా? పరలోకాన్ని మనం పొందుకోబోతున్నాం. దీన్ని పరలోకాన్ని, అంటే పరలోక రాజ్యానికి వారసులంగా మనం మార్చబడబోతున్నాం. అంటే శ్రమలు మనకు మంచివా కావా? చెప్పండి. ఈ శ్రమల వలన మనకేం కలుగుతుంది? ఈ శ్రమల వలన మనకేం కలుగుతుంది? పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకుంటున్నాం. అందుకే నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే పరలోక రాజ్యం ఎవరికి? నీతి నిమిత్తం హింసించబడే వారికి, శోధించబడే వారికి. అర్థమైందా? ఇప్పుడు సాయంత్రం కూలి తీసుకునేది ఎవరు తీసుకుంటారు? పగలంతా కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఏ కష్టపడకుండా సాయంత్రానికి రైట్ దగ్గరికి వెళ్ళి చేయి పడగలవా? ఏం కష్టపడ్డావని కూలి అడుగుతున్నావమ్మా అంటాడు. అర్థమైందా? అంటే కష్టపడి పనిచేసేవాడు రూపాయి సంపాదించుకోగలుగుతాడు. కష్టపడి పనిచేసేవాడు శరీరానికి అవసరమైన వస్త్రాలు సంపాదించుకోగలుగుతాడు. కష్టపడి పనిచేసేవాడు జానడు కడుపుకి తిండిని సంపాదించుకుంటాడు. కష్టపడి పనిచేసేవాడు చక్కగా ఒక ఇల్లు కట్టుకోగలుగుతాడు. అవునా కదా? ఏ కష్టం చేయనివాడు దరిద్రుడైపోతాడు. అవునా? చెప్పండి, దరిద్రుడైపోతాడా? అలా కష్టపడకుండా భూమి మీద ఏది ఎలా రాదో, కష్టపడకుండా పరలోకం కూడా మనకి రాదు. ఆమేన్, హల్లెలూయా. కష్టపడకుండా పరలోకం మనకి రాదు. అందుకే అపోస్తులైన పౌలు గారు ఏమన్నాడు చదవండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. 14:22 వాక్యం చదవండి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. ఏంటట? అనేక శ్రమలు అనుభవించి మనం ఎక్కడ చేరాలట? పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలట. అంటే శ్రమలు అనుభవించకుండా సింహాసనం లేదా మనకి? చెప్పండి. శ్రమలు అనుభవించకుండా సింహాసనం లేదా? లేదు, లేదు. పగలంతా కష్టపడి వచ్చిన భర్తకి భార్య సంతోషంగా అన్నం పెడుతుంది కదా. పగలంతా కష్టపడి వచ్చిన కొడుక్కి తల్లి ఏం చేస్తుంది? సంతోషంగా అన్నం పెడుతుంది. పగలంతా గాలికి తిరిగి వచ్చి సాయంత్రం వచ్చి అమ్మా అన్నం పెట్టవే అన్నాడు అనుకోండి. ఏం పని చేసి వచ్చావు నాయన? ఎరగబడి సిగ్గుందట్రా నీకు? మీ నాన్న ఎలా కష్టపడుతున్నాడు రా అని ఏదో ఒక పని చూసుకొని రూపాయి డబ్బులు తీసుకొచ్చి నాన్న చేతిలో పెడదాం అనే ఆలోచన నీకు లేదు. కష్టపడకుండా ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం అని తిడతారు.
కదండి. ఈ జానుడి కడుపుకు అన్నం పెట్టడానికి, ఒక పూట అన్నం పెట్టడానికి కొడుకు పని చేసి రాకపోతే అన్నం పెట్టడానికి ఇష్టపడరు మీరు, అవునా కదా? అదే పగలంతా శ్రమపడి వచ్చి అన్నం పెట్టమంటే అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు. కొడుకు పగలంతా పని చేసి వచ్చి స్నానం చేసి రెడీ అయిపోతున్నాడంటే అమ్మ ఏం చేస్తుంది? అప్పటికి అన్నం కూర రెడీ చేసి వచ్చిన వాడికి కూర్చొని నేను అన్నం పెడతా అని చెప్పేసి, ఒక ముద్ద తక్కువ తిన్నాడు అనుకోండి, ఒక ముద్ద పెట్టుకోరా అంటది. ఒకవేళ అలా కాకుండా కష్టపడి రాకుండా వచ్చి అన్నం తింటున్నాడు అనుకోండి, అన్నం తింటున్న ఎడ చూస్తే ఎలా తినబుద్ధి అవుతుందిరా అంటది, అవునా కదా? కిందకి మీద చూస్తుంది, ఎలా తినబుద్ధి అవుతుందిరా. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక ముద్ద పెట్టడానికి కూడా ఇష్టం ఉండదు. కొద్దిగా అన్నం పెట్టండి, గేడుంది లే అంటది, అసహించుకుంటుందండి, అవునా కదా? మరి శ్రమ పడకుండా భూమి మీద ఏది రాదు కదా, వస్తుందా? శ్రమ పడకుండా రూపాయి సంపాదించగలుగుతావా? శ్రమ పడకుండా బట్టలు సంపాదించుకోగలుగుతావా? శ్రమ పడకుండా కడుపు తిండి సంపాదించుకోగలుగుతావా? శ్రమ పడకపోతే భూమి మీద ఏది రాదు. కష్టపడి పనిచేసేవాడు భూమి మీద అన్నీ సంపాదించుకుంటాడు, వాస్తవం కదా? కష్టపడి పనిచేసేవాడు అన్నీ సంపాదించుకుంటాడు. ఇది మీకు అర్థమైతే పరలోకం చేరాలంటే కూడా మనం అనేక శ్రమలు అనుభవించాలి అంటున్నాడు. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? మనకు శోధనలు వస్తాయి భూమి మీద. దేవుని నమ్ముకున్నటువంటి దేవుని పిల్లలమైన మనకి శోధనలు వస్తాయి. కానీ మనం భయపడకుండా ధైర్యంగా శోధనలో నిలబడి ఏం చేయాలి? జయించాలి. ఏం చేయాలి? జయించాలి. దానికి ఆ ఉదాహరణ, మంచి ఉదాహరణ ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన ప్రతి శోధన ఏం చేశాడు? జయించడం లేదా? అందుకే పేతురు గారు ఏమంటున్నాడు? అగ్ని వంటి శోధనలు మీకు కలిగిన మీరు ఆశ్చర్యపడొద్దు. ఏంటి బాబు ఈ శ్రమ ఏంటినైనా, ఈ శోధన ఏంటినైనా అని ఆశ్చర్యపడొద్దు. ఎందుకంటే ప్రభు ముందే చెప్పాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని. ఇంకేమన్నా చదవండి, ఇంకా అక్కడే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం దగ్గర నుంచి, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో వేదోక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, చూడండి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపేగు ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు గనుక. శ్రమల్లో, మనం అనుభవించే శ్రమల్లో మనకు ఎవరు తోడుగా ఉంటారు? దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకేమంటాడు చదవండి కింద, మీలో ఎవడైనను నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవించతగదు. అంటే మనం తప్పు చేసి శ్రమ అనుభవించకూడదట. జాగ్రత్తగా వినండి. క్రైస్తవులమైన మనము తప్పు చేసి శ్రమను అనుభవించకూడదు. ఎలా ఉండాలి? ఎలా ఉండి శ్రమను అనుభవించాలి? నీతిగా ఉండి శ్రమలు అనుభవించాలి. అక్కడ ఏమంటున్నాడు? మళ్ళా చదవండి. మీలో ఎవడైనను నరహంతకంటే ఎవరైనా హత్య చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? తీసుకెళ్ళి లోపల వేస్తారు, కొడతారు కదండి. మరి హత్య చేసినప్పుడు కొట్టకుండా ఉంటారా? చెరసాల్లో వేయకుండా ఉంటారా? వేస్తారు కదండి, వాళ్ళు శిక్షిస్తారు కదా. అలా హత్య చేసి మీరు శిక్ష అనుభవించొద్దు. దొంగతనం చేసి శిక్ష అనుభవించొద్దు. దుర్మార్గుడిగా ఉండి శిక్ష అనుభవించొద్దు.
పరుల జోలికి పోవాడు కాబట్టి శిక్ష అనుభవించొద్దండి. పరుల జోలికి వెళ్ళి గొడవలు పెట్టుకుని వాళ్ళు కొట్టి కేసులు ఇరుక్కుపోతారు కదండి కొంతమంది. అలా ఉండకూడదు మీరు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. చూడండి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు. ఇక్కడ మీరు అందరూ క్రైస్తవులైనా అమ్మా? ఏంటమ్మా సందేహం వచ్చింది? క్రైస్తవులైనా? క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? క్రీస్తుని ధరించిన వారు అని అర్థం. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని ధరించిన వారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ధరించిన వారు మనం. ఎప్పుడు మనం క్రీస్తుని ధరించాం? బ్యాప్తిజంలో. ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి బ్యాప్తిజం పొందామో అప్పుడు మనం క్రీస్తుని ధరించామో. కాబట్టి మనల్ని ఏమన్నారు? క్రైస్తవులు. ఇప్పుడు మనందరం క్రైస్తవులే కదండి. ఏమంటున్నాడు పేతురు గారు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే, అంటే క్రైస్తవుడైనటువంటి వారికి బాధలు వచ్చాయనుకోండి, బాధలు అనుభవిస్తున్నారు అనుకోండి, ఆ బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక. అంటే నాకేంటి ఈ శ్రమలు వస్తున్నాయి, నాకేంటి శ్రమ, నాకేంటి నింద, నాకేంటి అవమానం అని సిగ్గుపడాల్సిన అక్కరా లేదట. సిగ్గుపడక ఆ పేరును బట్టి, ఏ పేరు? క్రైస్తవుడు అనే పేరును బట్టి దేవునిని మహిమపరచవలెను. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవడైనను బాధ అనుభవించినడలా, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే ఆ పేరును బట్టి, సిగ్గుపడక ఆ పేరును బట్టి అతడు దేవుణ్ణి మహిమపరచాలి. ఇప్పుడు క్రైస్తవులైనటువంటి మనము ఏదైనా శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అనుభవిస్తున్నాం అనుకోండి, ఏది? తప్పులు చేసి కాదు. తప్పులు చేసి శ్రమలు అనుభవిస్తే అది దేవుని దృష్టిలోకి రాదు. అది దేవుని దృష్టిలో హితం అనిపించుకోదు, మంచిది అనిపించుకోదు. ఎలా ఉండి శ్రమ అనుభవించాలంటున్నాడు? నీతిగా ఉండి శ్రమ అనుభవించాలి, మేలు చేసి శ్రమ అనుభవించాలి. అలా ఉండి మన శ్రమను అనుభవిస్తున్నామంటే సిగ్గుపడక ఏం చేయాలట? ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలట. ఆమేన్. గట్టి చేతులు చెప్పండి, చేతులు ఊపుతూ చెప్పండి హల్లెలూయా. ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. సిగ్గుపడొద్దు, ధైర్యంగా ప్రభువుని వెంబడించాలి. ఇంకా యాకోబు గారు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడు చదవండి. 4వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఎప్పటి వరకు చెప్పండి? ఎప్పటి వరకు ఓపికగా ఉండాలి మనం? చెప్పండి, ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి. అంటే ప్రభు రాకడంటే మనం భూమి మీద ఉన్నంత వరకు ఎలా ఉండాలి? ఓపికగా ఉండాలి. కింద చదువయ్యా. చూడండి, వ్యవసాయకుడిని ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాడు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా? ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ఎలా ఉండాలంటే మనం మనం ఓపిక కలిగి ఉండటానికి ఎవరిని ఉదాహరణ తీసుకున్నాడు అక్కడ? వ్యవసాయకుడిని. వ్యవసాయం చేసేవాడు ఎంత ఓపికగా ఉంటాడో తెలుసమ్మా? ఎంత ఓపికగా ఉంటాడు? చాలా ఓపికగా ఉంటాడు. తొలకరి వర్షం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాడు కదండి. ఆ తొలకరి వాన రాగానే ఏం చేస్తాడు? పొలాన్ని దున్ని విత్తనాలు చల్లుతాడు. ఆ తర్వాత మరల కడవరి వర్షం కోసం, అంటే విత్తనాలు చల్లిన తర్వాత మరల వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చాలా ఓపికగా ఉంటాడు. వ్యవసాయం చేసేవాళ్ళు చాలా కష్టపడతారండి కదండి. విత్తనాలు చల్లగానే అవి మొలకెత్తిన తర్వాత మరల కలుపు వస్తుంది కదండి.
ఈ అసలు మొక్కల కంటే కలుపు మొక్కలు త్వరగా పెరుగుతాయి, అవునా కదా? మళ్ళీ కలుపు మొక్కలు తీయించాలంటే చాకరీ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. మళ్ళా ఆ పందులు అవి పడకుండా చూసుకోవాలి. అప్పుడు మీరు నాట్లు వేసేటప్పుడు చూడండి, నాట్లు వేసేటప్పుడు ముందుగా పొలాన్ని ఏం చేస్తారు, దున్నుతారు, తర్వాత నీళ్ళలో నానబెడతారు, మళ్ళీ దమ్ము చేస్తారు కదండి. చాలా బురదలోనే, అంతా మొత్తం బురదలోనే. ఆ తర్వాత నాటేస్తారు. నాటేసిన తర్వాత మళ్ళీ కొంగలు వాటిని తొక్కుతాయని కొన్ని రోజుల వరకు, అవి బిగిసిపోయేంత వరకు, దుబ్బు కట్టేంత వరకు ఏం చేస్తారు, పొద్దున్నే కాపలాలు కాస్తూ ఉంటారు కదండి. ఎంత కష్టం! అట్లా ఎంతో ఓపికగా, ఎంతో కష్టం, ఎంత ఓపికగా ఉంటారండి, అంత ఓపికగా ఉంటాడు. ఎందుకంటే మరి విత్తనాలు వేసిన వెంటనే మొక్క పైకి రాదు కదండి, విత్తనాలు వేసినప్పుడు పంట పైకి రాదు కదండి, కొన్ని నెలల టైం పడుతుంది కదా, అవునా కదా? అప్పటి వరకు ఏం చేయాలి, ఓపికగా కనిపెట్టి చూడాలి. ఈలోగా చీడ పడుతుంది కదా, ఈలోగా ఆ పురుగులు ఈ పురుగులు పడుతూ ఉంటాయి, మళ్ళీ వాటికి మందులు కొడుతూ ఉండాలి. కష్టం, ఖర్చు, కష్టం, ఖర్చు. అలా ఓపికగా చేస్తేనే ఆ పంట ఇంటికి చేరుతుంది. అబ్బో ఈ చీడ పడిపోయింది, ఆ పురుగులు పడ్డాయి, ఆ వర్షాలు వచ్చి పంట మునిగిపోయింది, ఇట్లా మనం సహనం చచ్చిపోయింది అనుకోండి, ఆ చేను వదిలేసామనుకోండి, పంట చేతికి వస్తుందా? చెప్పండి, వస్తుందా? పొరపాటును కూడా రాదు. ఏదైనా ఓపికగా చేస్తే ఖచ్చితంగా పంట ఇంటికి తీసుకెళ్తాం. అట్లాగే ప్రభు రాకడ వరకు మీరు కూడా ఎలా ఉండాలి, సమస్తమైన శోధనలు మీకు కలిగినప్పుడు ఎలా ఉండాలి, ఆ శోధనలు ఎలా ఉండాలి, ఓపిక కలిగి ఉండాలంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే శోధనలో నిలబడి శోధన జయించాలంటే మనకు కావాల్సింది ఏంటో తెలుసా, ఓపిక. ఏంటి చెప్పండి, ఓపిక. అలా ఓపిక గురించి మాట్లాడుతూ కింద ఏమన్నాడు చదవండి, కింద 11వ వాక్యంలో ఓపిక గురించి మాట్లాడితే ఎవరి గురించి తీసుకున్నాడు ఉదాహరణ చూడండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. సహించిన వారు ఎవరట, సహించుకున్న వారు ఎవరు చెప్పండి. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుతుంటే పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు దగ్గరుండి ఏమంటారు చెప్పండి, చెప్పండి గట్టిగా. పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు ఏమంటారు, కొద్దిగా ఓర్చుకో, కొద్దిగా సహించుకోమ్మా, అయిపోయింది, కొద్దిగా ఓర్చుకో అని చెప్తా ఉంటారు చూడండి. అలా చెప్తా ఉంటే అప్పుడు కొద్ది ధైర్యం కలుగుతూ ఉంటుంది అమ్మాయికి, అవునా? అలా ఆ నొప్పులు పడి కొద్దిసేపు అల్లడి తల్లడైపోయిన తర్వాత చచ్చి బ్రతుకుతుంది కదండి. ఆ ఓపిక చెప్పుకోవచ్చండి స్త్రీమూర్తిని, చచ్చి బ్రతుకుతుంది. ఆ వెనకటి వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్లు వచ్చాయి సకంగా, ఒకవేళ బిడ్డ అడ్డం తిరిగితే ఆపరేషన్ చేసి తీసేస్తున్నారు. వెనకటి ఆపరేషన్ లేవు కదండి కదా. 6గురిని 7గురిని 8 మంది 9 10 12 మందిని కన్నోళ్ళు కూడా ఉన్నారు. తల్లులు ఎలా కన్నారు, మరి ఎంత శ్రమ అనుభవించుంటారు చూడండి, ఎంత ఓపిక. ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలు, నిండు గర్భిణీలు కూడా పనులకి వెళ్ళేవాళ్ళు కదండి కదా. ఇప్పుడు 3వ నెల వచ్చిందా, కన్సీవ్ అయిందా, బిడ్డ దిగట్లా, అయిపోయింది, అవునా కదా. ఎంత ఓపికగా ఉండేవాళ్ళు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లరా, అలా ఓర్చుకొని పిల్లల్ని కన్నారండి, చచ్చి బ్రతికారు వాళ్ళు కదా. ఈ బాధ నేను పడలేననుకుంటే పెళ్ళి కూడా చేసుకోరు. చేసుకుంటారా? చేసుకోలేరు. ప్రియ సహోదరి సహోదరులరా, అలా శ్రమ పడుతున్న వారిని ఓర్చుకొని అంటాం కదా. అలాగే ఒక భర్త భార్యని కొడితే భార్య అన్నీ సర్దుకొని వెళ్ళిపోతుంది అనుకోండి, పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా వెళ్ళమాకు, కొద్దిగా ఓర్చుకో, వాడు అంతే అంటాడులే, కొద్దిగా ఓర్చుకోనుండు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అట్లా అని చెప్పి ఓర్చుకో అంటూ ఉంటారు చూడండి, అవునా కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఓపిక చాలా గొప్పదండి. ఇక్కడ ఏమన్నాడు, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ఇప్పుడు చూడండి ఎవరిని తీసుకొస్తున్నాడు, ఏబు యొక్క సహనమును గూర్చి విన్నారు కదా. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
హల్లెలూయా. ఏబు గురించి తీసుకొచ్చి ఏమంటున్నాడు? ఆయన ఎంతో సహనం కలిగిన వాడు కదా, ఆయన ఎంతో జాలి కనికరం కలిగినటువంటి వాడు కదా, ఏబును జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. అంటే ఏబు గారు ఆస్తులు పోగొట్టుకున్నాడు, 7,000 గొర్రెలు పోగొట్టుకున్నాడు, 3,000 ఒంటెలు పోగొట్టుకున్నాడు, 500 జతల ఎద్దులు పోగొట్టుకున్నాడు, 500 ఆడు గాడిదలు పోగొట్టుకున్నాడు, పనివారిని పోగొట్టుకున్నాడు, 10 మంది కుమారులను పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్య విడిచిపెట్టింది, స్నేహితులు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టేశాడు. అతని ఇంట్లో పని చేసినటువంటి తన వారు అన్యునిగా అతన్ని చూశారు, చిన్న పిల్లల సైతం ఆయన్ని దూషించారట. ఇంత శ్రమ, సర్వస్వాన్ని కోల్పోయి ఆయన అందరు విడిచిపెట్టినా, ఆయన అందరూ విడిచిపెట్టినా ఆయన మాత్రం దేవుణ్ణి చెప్పండి శోధనకు లోబడ్డా? ఆ శోధనలో పడిపోయాడా? శోధనలో నిలబడి శోధనను జయించాడు. ఆమేన్, ఆమేన్. అలా శోధన జయించిన ఏబు గారికి దేవుడు ఏమిచ్చాడు? 2 ఆస్తులు, 2 పెంచాడు, ఆయనకి 2 ఆశీర్వాదం ఇచ్చాడు కదండి. మరలా 10 మంది కుమారులు, రెట్టింపు ఆశీర్వాదం ఆయనకి దేవుడిచ్చాడా లేదా? ఎలా జయించగలిగాడు? ఎలా శోధనలో నిలబడ్డాడంటే, ఆయన శోధనలో నిలబడి జయించడానికి గల కారణం ఏంటి తెలుసా? ఓపిక. ఏంటి చెప్పండి? ఓపిక, సహనం అనొచ్చు, ఓపిక అనొచ్చు. ఓపిక అన్నా సహనం అన్నా ఒకటే, ఓర్పు అన్నా ఒకటే. ఓర్చుకున్నాడండి, అంత శ్రమను ఓర్చుకున్నాడు. మరి నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నా ఆస్తులు ఎందుకు పాడు చేశావు? నేను నమ్ముకున్నాను కదా, నా కుమారుని ఎందుకు చంపేశావు? నేను నమ్ముకున్నాను కదా, నాకు ఆరోగ్యాన్ని ఎందుకు తీసేశావు అని దేవుడి మీద పోట్లాడా? దేవుడి మీద అలిగాడా? దేవుడి మీద సనిగాడా? దేవుణ్ణి విడిచిపెట్టాడా? అందరూ విడిచిపెట్టినా ఆయన మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఇంకేమన్నాడు? నేను మరణమయ్యేంత వరకు కూడా నా దేవుని పట్ల నాకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టను అన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా కొట్టాలి, గట్టిగాను దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరణమయ్యేంత వరకు నా దేవుని పట్ల నాకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టడం బలమైన ఒక తీర్మానం చేసుకున్నాడు. శోధనలో పడిపోయాడా? శోధనలో నిలబడ్డాడా? చెప్పండి. శోధనలో ఓడిపోయాడా? శోధన గెలిచాడా? అందుకే ఏబు గారి సహనాన్ని గురించి ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతున్నాడు. యాకోబు గారు ఎప్పటివాడు, ఏబు గారు ఎప్పటివాడు చూడండి. ఆయన గురించి యాకోబు గారు తన పత్రికలో రాశాడు. అలాగే యోసేపు గారు ఉన్నారు, అన్నల చేత కొట్టబడ్డాడు, పోతీఫరు భార్య చేతిలో ఆయన శోధించబడి చెరసాల శిక్షని, జైలు శిక్షణ అనుభవించాడు కదా. ఆ శ్రమలు ఇంచుమించు 13 సంవత్సరాలు శ్రమ అనుభవించాడు ఆయన. 13 సంవత్సరాలు తన శ్రమలో ఆ శ్రమలన్నింటిని ఓర్చుకున్నాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆయన్ని చెప్పండి. శ్రమలో ఆయన్ని సాతాను శోధించాడు, పోతీఫరు భార్య ద్వారా శోధించాడు. పాపంలో పడిపోయాడా? శోధనలో పడిపోయాడా? పడిపోలా. శోధనలో నిలిచి జయించాడు. ఆమేన్, ఆమేన్. జయించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ దేశంలో ఆయన్ని ప్రధానమంత్రినిగా చేశాడు. ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనం, ఈ తరంలో ఉన్నటువంటి మనం శోధన సహిస్తే దేవుడు మనకేమేమబోతున్నాడో తెలుసా? ఇప్పుడు చదవండి. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం ఇప్పుడు చదవండి పూర్తిగా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ఉంటే ప్రభు తన్ను ప్రేమించిన వానికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుకుంటాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా 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 కూడా గట్టిగాను దేవునికి స్తోత్రం చేయడం. హల్లెలూయా. ఇప్పుడు శోధన సహించే మనం ఏం పొందుకుంటామట? శోధనలో నిలబడి శోధన సహించామనుకోండి, ఏం పొందుకుంటామంటే మనకేమిస్తాడట? ప్రభు వాగ్దానం చేసిన జీవ కిరీటం. అంటే నిత్య జీవాన్ని మనకి కిరీటంగా ఆయన
ధరింప చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవాన్ని కిరీటంగా మనకి ధరింప చేయబోతున్నాడు. అంటే పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. యేసేపు గారు శోధన జయించినందుకు ఏం చేశాడు? ఆ దేశంలో ప్రధానమంత్రిగా చేశాడు. ఏబు గారు శోధన జయించినందుకు ఏం చేశాడు? రెండంతలుగా ఆశీర్వాదం ఆయనకి అనుగ్రహించాడు. ఇప్పుడున్నటువంటి మనం శోధన జయిస్తే, శోధన సహిస్తే మనకేమొస్తాడట? చెప్పండి, చెప్పండి గట్టిగాను. జీవ కిరీటాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఆయన. కాబట్టి శోధన మనకు మంచిదా కాదా? ఎందుకంటే శోధించబడటం వల్ల మనం ఎలా మారుతున్నాం? శుద్ధ సువర్ణంగా మారుతున్నాం. ఎలా? శోధించబడటం వల్ల ఎలా మారుతున్నాం? శుద్ధ సువర్ణంగా మారుతున్నాం. అందుకే మనం శుద్ధ సువర్ణంగా మార్చడానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? శోధనకు అప్పగిస్తున్నాడు. శోధించేదేవుడు సాతాను. శోధించేదేవుడు మన విరోధి అయిన సాతాను. కాబట్టి ఎన్ని విధాలుగా మనం శోధించబడుతున్నా ఎటువంటి శోధనకి మనం లోబడకుండా ప్రతి శోధన మనం ఏం చేయాలి? చెప్పండి, ఎదిరించి జయించాలి. అలా మనం జయించగలిగితే దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జీవ కిరీటాన్ని మనకైనా ఇవ్వబోతున్నాడు. ఇటు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికి అనుగ్రహించునుగాక.